హలో హాయ్ అండి, వెల్కమ్ టు బాలా విత్ తెనాలి. ఇవాళ నేను ఫస్ట్ జర్నీ వీడియో తీసామండి. మేమైతే తెనాలి నుంచి విజయవాడ వెళ్తున్నాము. మాకైతే ఇది ఫస్ట్ టైం ఈ జర్నీ వీడియో చేయటం. ఎలా చేసామో కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందైతే అన్నీ లగేజ్ సర్దుకొని బయలుదేరామండి. కిందకైతే వచ్చేసాం. మా తమ్ముడు ఆటో రెడీగా ఉంది, ఎక్కించుకున్నాడు. ఇది మా తోడుకుల్లో ఇల్లు అండి. అది ఎమ్మెల్యే గారి బజార్ అంటారండి తెనాల్లో. మెయిన్ బార్కి వెళ్తే మెయిన్ సెంటర్కి వెళ్ళాలి. అది ఉమేష్ చంద్ర బొమ్మ అండి. కాకపోతే అందరూ పోలీస్ బొమ్మ అంటారు, అదే అలవాటు అయిపోయింది మాకు కూడా. ఇక్కడ అన్నీ ఏ టు జెడ్ చెంచుపేటకు వచ్చామంటే అన్నీ దొరుకుతాయండి. ఏంటంటే ఫస్ట్ టైం కదా వీడియో తీయటం కూడా, లాంగ్ వీడియో, ఇట్లా జర్నీ వీడియో చూడండి. ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఇదైతే అపార్ట్మెంట్ అండి, అది రావి టవర్స్ అంటారు. ఈ బ్రిడ్జి దీని కింద రైలు పట్టాలు ఉంటాయి, కానీ ఇవాళ మనం వెళ్ళే బస్కి చాలా లాంగ్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి చార్జెస్ ఉంటాయండి, కాకపోతే ఇప్పుడు తీసేసి మారుస్తున్నారు చాలా వరకు. వన్ వే రోడ్డు, టర్నింగ్ తీసుకోవాలి మనం. చూడండి, బ్రిడ్జి కిందకి దిగుతున్నాము. ఇప్పుడే ఉంటాయండి విగ్రహాలు, కాకపోతే ఇప్పుడు మారుస్తున్నారు. చాలా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా అందం వచ్చేసేదండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం టర్నింగ్ తీసుకుందాం. పెట్రోల్ బంక్ వైపు నుంచి వెళ్దాము. ఇవి మెయిన్ సెంటర్ అండి తెనాలికి, పాత బస్ స్టాండ్ అంటారు. ఇటు తిరిగితే ఇటు వచ్చేటప్పటికి లక్ష్మీ డీలర్స్ వైపు బస్ స్టాండ్ అంటారు. ఇదంతా తడికిల మిల్లు అంటారండి, ఇక్కడ బియ్యం మిల్లు, కానీ బియ్యం చాలా బాగుంటాయి. ఇటే సినిమా హాల్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా. ఇది గుడి అండి, అమ్మవారి గుడి. మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చి ఏంటంటే సాయిబాబా గుడి ఒకటి ఉండిద్దండి, అటు పక్కకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను ఈసారి. చాలా లాంగ్ అయ్యేటప్పటికి తీసేసాను నేను కూడా వీడియో. చూడండి, ఫస్ట్ వీడియో కదా, కొంచెం మాటలు కూడా తడబడుతున్నాయి, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇంత లాంగ్ తీయడం ఇదే ఫస్ట్ టైము. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి అండి. ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ట్రైన్ అప్పటికప్పుడు అనేటప్పటికి ట్రైన్ టికెట్లు దొరకలేదు. ఇక గబగబా ఇక బస్కి ఇచ్చేసాం విజయవాడకి. మా వారు ముందు కూర్చున్నారు. ఏదో పిల్లలు ఏదో చెప్తున్నారు, హాయ్ అంటండి. ఎక్కేసాం, బస్సు ఎక్కేసామండి. చూడండి, అంటే బస్ స్టాండ్ దాకా. హాయ్, తెనాలైతే దాడుతున్నామండి దగ్గరగా. చూడండి, మా చిన్నమ్మాయి కొంచెం పెద్దది ఒకటే కూర్చుందండి, భయం లేకుండా చక్కగా ఇండోర్ సీట్ తీసుకున్నాను. నువ్వు మాత్రం మూలకు నెట్టేశారు. పాపం కండక్టర్ కూడా ఏందో ఆలోచిస్తూ చేస్తున్నావా అన్నట్టుగా చూస్తున్నారు. చూస్తే ఏమంటారని భయం, అదొకటి. ఫస్ట్ టైం వీడియో తీయటం ఇట్లా రోడ్డు మీదకి వచ్చి. దీన్ని కొంచెం భయపడిందండి మా చిన్నమ్మాయి వచ్చి. అంటే స్కూల్ బస్సు కొంచెం మొన్న అంతకుముందు ఒకసారి తిరగబడింది, అప్పటి నుంచి కొంచెం భయపడింది. ఏం చేద్దామండి, మంగళగిరి వచ్చేసామండి. ఇది కోకోకోలా ఫ్యాక్టరీ అండి. అమ్మవారి గుడి అండి. ఒకసారి రివీల్ చేసి చూపిస్తున్నాం అన్నమాట. మొత్తం ఇప్పుడు కనిపించేదేమో కృష్ణా నది. ఇదంతా చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ, అందుకోసం వీడియో తీసామన్నమాట. కృష్ణానదిలో ఇంతకుముందు బాగా నీళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా అందం వచ్చేది. ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా, అందుకే నీళ్ళు తక్కువ ఉండి అలా ఉంది.
కానీ చాలా నీళ్ళు ఉంటే మాత్రం భలే అందంగా ఉండేది. ఒకసారి రివీల్ కూడా చేసి చూపిస్తున్నాము చూడండి. మట్టిలో సారలు కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పటికి. నీళ్ళు ఉంటే చాలా అందం వచ్చేది. కానీ ఏంటో ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం అంతా ఇట్లాగే ఉంటుంది. చూసుకోవాలి మనమే. అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు పొలాలు గట్టలు తగిలినాయి. పంట ఏదో తీసారండి. నాట్లయితే అయితే విత్తనాలు అయితే జల్లినట్టున్నారు. మొక్కజొన్నలు విత్తనాలేమో చూడాలి. మనకు అంతగా తెలియదు పంటల గురించి, వాటి గురించి అస్సలు తెలియదు. గుడి కూడా దాటామండి. దగ్గర దాటుతున్నాము చూడండి. అంటే ఫస్ట్ టైం కదా మాట్లాడుతాం కూడా వచ్చేసామండి విజయవాడ. ఓ అమ్మాయి అదిగండి వెళ్తున్నారు. మా అమ్మాయి, మా ఆయన, మా చిన్నమ్మాయి, ముందున్న అమ్మాయి. ఇదేమో పెద్దది. ఏది కావాలంటే అది ఇప్పించేయాలి. అప్పుడే పెట్టేశారు బేరాలు. ఇదని అదని. అది ఎగురుతుంది పాప్కార్న్ ఇప్పలేదని. పాపం కొట్టాం కూడా ఇవ్వాలా ఇవ్వద్దా అని జట్టుగా చూస్తున్నాడు. తీసుకో. ఇంగారు అలిగింది. చిన్న దానికి అలిగిద్ది. బొడ్డోడు ఉన్నాడండి ఇక్కడ. బొడ్డోడు వీళ్ళది అల్లరి చేస్తుంటే ఆడు మాత్రం అట్టాగే చూస్తున్నాడు. మా ఆయన దెబ్బతో రేపు పొద్దున్న దాకా ఉంటాడా? దెబ్బ తీసుకొచ్చి వస్తాడు బొడ్డోడు. అట్టాగే చూస్తా కూర్చున్నాడు. ఇది చేసి అల్లరి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసామండి బయటికి. ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో కంపల్సరీగా చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.